2 కొరింథీయులు 2:5. ఎవడైనను దుఃఖము కలుగజేసి ఉండిన యెడల నాకు మాత్రము కాదు కొంతమట్టుకు మీకందరికిని దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాటలు చెప్పుచున్నాను. అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. కనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించటం మంచిది. లేని యెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు? మళ్ళీ సెకండ్ టైం లేఖ రాస్తున్నప్పుడు ఒక 6 నెలల్లో లేకపోతే 2 నెలల్లో వాడిని వెలివేసేస్తే అపవాది ఎన్ని ఇబ్బందులు పెట్టుంటుందో. పశ్చాత్తాపడి ఉంటాడు, నన్ను తీసుకోండి అంటే పౌలు ఇక్కడ సీక్రెట్ ఏంటంటే తెలుసా? వీళ్ళు దాచిపెట్టేశారు దీన్ని. పౌలు ఆత్మ ద్వారా గుర్తుపట్టి రాశాడు వాళ్ళకి. ఎన్ ఎక్స్ట్రీమ్ ప్రాఫిటిక్ మినిస్ట్రీ, అందుకే అంటాడు నా ఆత్మ కూడా లేదా మీతోటి వెలివేసేయండి అంటాడు. వాట్, దిస్ ఈజ్ ఎ గిఫ్ట్. నా ఆత్మ లేదా అక్కడ? మళ్ళా అతను బాధ చూసి పౌలు అంటాడు రెండోసారి సంఘాన్ని, ఇదిగో అతను కుమిలిపోయాడు, బాధపడ్డాడు, అతను పొందిన శిక్ష చాలు, తీసేసుకోండి, మారు మనసు పొందాడు. అంటే నేను చెప్పాను అన్నిటికంటే గొప్పది పాపము కాదు. పాపము కంట ఎంత పాపం చేసినా దానికంటే సిలువ రక్తము గొప్పది, అవునా కదా? ఈజ్ ద బ్లడ్ మోర్ పవర్ఫుల్ ఆర్ ద సిన్ మోర్ పవర్ఫుల్? ద బ్లడ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ద సిన్. హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్? ప్రూఫ్, లెట్ మీ టెల్ యూ, ఐఎమ్ ప్రూవింగ్ ఇట్ నౌ. అంటే ఇక్కడ పాపము కంటే క్షమాపణే గొప్పది, అవునా? ఎలాగా అనేది ప్రూవ్ చేస్తా. పాపము వల్ల వచ్చు జీతం ఏంటి? మరణం. యేసు ప్రభువారు సిలువ మీద వేలాడుతున్న తర్వాత పాపాన్నంతా భరించిన తర్వాత ఆయన భరించలేక చనిపోయాడా? భరించి బతుకుండి పక్కనోడిని రక్షించి నా ఆత్మను అప్పగిస్తున్నా, ఇంకా నేను బతికే ఉన్నా అంటే పాపం కంట క్షమాపణే గొప్పది, నేను జీవించి ఉన్నా అంటాడు. కానీ యేసు ప్రభువారు ఏమన్నాడు? ఇదంతా అయిపోయింది అంటే ఆయనకి లాస్ట్లో చిరక అది కూడా తాగి చేదుగా ఉంది వాక్యానుసారంగా. అన్నీ ముగించి ఇంత పాపము లోకములు ఆదాం మొదలుకొని రాబో వాళ్ళ పాపాలన్నీ నా మీద పడిపోయినా నేను ఇంకా దాన్ని భరించి ఇంకా సజీవంగా ఉన్నాను, ఇదిగో ఇది సమాప్తమైంది, నౌ ఐ హ్యామ్ లీవింగ్ మై స్పిరిట్ అన్నప్పుడు చనిపోతాడు. అంటే ఏంటి? ఫర్గివ్నెస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద గ్రేటెస్ట్ సిన్. దెర్ ఈజ్ నో గ్రేటర్ సిన్ దట్ ద బ్లడ్ కెనాట్ ఫర్గివ్. ఇప్పుడు అపవాదిని ఏదైనా దూషిస్తున్నాడా? ఈరోజు పర్మనెంట్గా వెళ్ళిపోతాడు నీ ఇంట్లోంచి. ఎనీ కండమేషన్. సో దెర్ ఈజ్ నో అన్ఫర్గివబుల్ సిన్. బలహీనతలను జయించమని ప్రార్థన చేయాలా, బలాన్నేమో అలాగే ఉంచమని కంటిన్యూ చేయడం కోసం ప్రార్థన చేయాలి. అందుకే విశ్వాసం ద్వారా నడుచుకోవాలి. యూ నీడ్ టు వాక్ బై ఫెయిత్. అంటే ఇప్పుడు మీరు ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ రూబేను యూదా యాత్రలో బ్లెస్ అయినా కానీ తుదకు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే అందరూ గొప్పగా ముగించారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. ఒకసారి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ఆయన శక్తిని రుచి చూసిన తర్వాత, ఆయన మహా అద్భుతాలను రుచి చూసిన తర్వాత, అప్పుడు యేసుప్రభు వారి యొక్క సామర్థ్యాన్ని మనకి చూపించిన తర్వాత పరిశుద్ధాత్ముడు లోపల, ఆ తర్వాత యేసుని తిరస్కరించడమే పరిశుద్ధాత్మ దూషణ. సాధారణంగా ఇది ఏ విశ్వాసి చేయలేడు. ఒక మాట అంటాడు హెబ్రూల్లో, ఒకసారి శక్తిపూర్వకంగా పరిశుద్ధాత్మను అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత తిరస్కరించడం అసంభవము. అంటే క్షమించరాని పాపము అసలు చేయడమే అసంభవము. ఈ లెక్కన రూబేనుకి కృపావాక్యము ముందే అబ్రహాముకి బయలుపరిచాడు, అవునా కదా? సో రూబేను పరిశుద్ధుడైపోయాడు. అంటే ఈ రూబేనుకి యాకోబు ఈ మాట చెప్పడం వల్ల రూబేను పశ్చాత్తాపడుతూ అతి పవిత్రముగా తన జీవితాన్ని పరిశుద్ధముగా మార్చుకున్నాడు. So his name is in the holy gates of heaven. Before judging somebody, know his last end. ఓకే, ఎవరినైనా తీర్పు తీర్చబోతున్నావా? తల్లిదండ్రులు అంటారు వీడు పనిచేయడు, వీడు బాగుపడ్డు. కొంతమంది ఫిక్స్ అయిపోతారు, వీళ్ళు అలా చేయలేరు, వీళ్ళు ఇలాగవరు, వీళ్ళు ఇలాగవరు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఓకే, డోంట్ ఫిక్స్ లైక్ దట్. ప్రే అండ్ ఆస్క్ గాడ్ ఎ రెవల్యూషన్. ఓకే, యాకోబుకి తెలుసా వీళ్ళ పేర్లు గుమ్మాల మీద రాసి ఉంటాయని? కానీ వాళ్ళని ప్యూరిఫై చేయాలా, వాళ్ళని పరిశుద్ధపరచాలి. అందుకే గాడ్ అలౌడ్ దెమ్ ఫర్ ఎ సీజన్. మీ పేర్లు అందరూ జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి, ఓకే, కానీ మీరందరూ భయపడతారు. తప్పు చేసినప్పుడు వాళ్ళు ఎంతమంది భయపడతారు? పరలోకం వెళ్తానా లేదా అని అందరూ భయపడతారు. నా బుక్లో పేరు ఉందా లేదా అని. అప్పుడు ఆ టైంలో దేవుడు చెప్పడు నీకు పేరు ఉందిలే అని. ఎందుకు? నేను కొంచెం భయంలో పెట్టాలా, నువ్వు బాగుపడాలా. యు సీ, బట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్, హీ హ్యాస్ ఎ డీప్ స్పిరిట్. చూద్దాం, రూబేన్ గురించి ఇలా చెప్పాడు. అఫ్ కోర్స్ ఈ భూమి మీద అతను బ్లెస్ అవ్వలేదేమో, ఎందుకంటే అసలు యాక్చువల్గా యోసేపు అవ్వాలా, ప్రపంచానికి అధిపతిగా యోసేపు అవ్వాలా, రూబేన్ అవ్వాలా? రూబేన్ అవ్వాలా. 5వ వచనం, షిమ్యోను లేవి అనువారు సహోదరులు
వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగ్గొట్టిరి. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. వీళ్ళిద్దరినీ మటుకు కొంచెం శిక్షించాడు ఇక్కడ. చూద్దాం ఒకసారి 5వ వచనం. షిమ్యోను లేవి అని వారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. ఈ 11 మందికి వీళ్ళందరూ ఇలా అవ్వడానికి కారణం ఎవరు? యాకోబే. ఎందుకంటే అతను రాహేలును ప్రేమించి లేయను ఏం చేశాడు? ద్వేషించాడు. సో ఇక్కడ ప్రవచనాత్మకంగా చెప్పిన వీళ్ళందరూ పరలోక గుమ్మముల మీద రాయబడి ఉన్నారు. వీళ్ళందరూ పరలోకంలో ఉన్నారా లేదా? రూబేన్ పరలోకంలో ఉంటాడా? గేట్ మీద పేరు రాస్తుంది, విల్ బి దేర్. ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి ఇన్ హెవెన్, షూలీ ఇన్ హెవెన్. ఓకే, చూద్దాం ఇక్కడ ఏమంటాడు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. అంటే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో, ఎవరి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటాడో వాళ్ళని శుభ్రం చేస్తాడు. హీ విల్ ప్యూరిఫై దెమ్. సో అన్ యాంగర్, ఎ రాంగ్ ప్రాఫెసీ. ఇప్పుడు ఇక్కడ యాకోబు నెగిటివ్ ప్రాఫెసీలు చెప్పాడు, కానీ అందరి పేర్లు ముగిసాయా లేదా అక్కడ చక్కగా గుమ్మాల మీద? రైట్. అవన్నీ నెగిటివ్ ప్రాఫెసీ అయితే ఏమైంది చెప్పని. తర్వాత యూ విల్ సీ అన్ అమేజింగ్ ప్రమోషన్. ఎ నెగిటివ్ ప్రాఫెసీ ఈజ్ నాట్ టు హార్మ్ యూ బట్ టు ప్యూరిఫై యూ. ముందు ఐజియా వచ్చి హెజ్కియాకు చెప్తాడు, నీవు చనిపోతావు, నీకు గర్వం ఎక్కువైపోయింది. అప్పుడు ఇతను ఏం చేస్తాడు? వేరే ప్రవక్తలు ఏం చేశారు? ఐజియాని వాళ్ళని బంధించేశారు, చంపించేశారు. అందుకే అంటాడు, ప్రవక్తలను చంపుదానా, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను. ఎందుకు నెగిటివ్ ప్రాఫెసీస్? అక్కడ కొంతమంది పాజిటివ్ ప్రాఫిట్స్ ఉన్నారు. ఏం జరిగినా వెళ్ళు, యుద్ధం జరుగుతుంది, అతను నిన్న చేయని, గో గో. దేవుడు ఏం చెప్తే దాన్ని చెప్పేవాడు రైట్ ప్రాఫిట్. 2-3 పొరపాట్లు జరగవచ్చు. నెగిటివా 100 ప్రాఫిట్, 100 నెగిటివా 100 మంచిదే. ఒకవేళ దేవుడు చెప్పిన 100 పాజిటివా చెప్పు, దట్ ఈస్ ఎ గుడ్ ప్రాఫెసీ. సో నెగిటివ్ వస్తుందా రానియండి, లెట్ ఇట్ కమ్. అది దేవుడి నుంచి వచ్చిందా కదా అని చూడాలి. అందుకనే డోంట్ అప్లై గ్రేస్ లా టు ప్రాఫెసీస్. ఫర్ ఎ ప్రాఫిట్ డోంట్ యాడ్ ఎనీథింగ్. దట్స్ ద వర్డ్, ఎ రేమా వర్డ్. ఇట్స్ హైయర్ దాన్ ద లోగోస్. దిస్ ఈస్ కాల్డ్ ద లోగోస్. Rema is called the oracle, the word from the mouth of God. What Jesus said, I am above the law. So don't connect anything to prophecy. అప్పుడు హెజ్కియా ఏం చేస్తాడు? ఆ నెగిటివ్ ప్రాఫెసీని తీసుకొని ప్రార్థిస్తాడు. అయ్యా, ప్రార్థించిన వెంటనే దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు అక్కడ హెజ్కియాకి ఏమైంది? హృదయములో పశ్చాత్తాపము కలిగింది, గర్వము పోయింది, మారు మనసు పొందాడు, అతని కఠినమైన హృదయం సున్నితమైపోయింది. వెంటనే దేవుడు 15 సంవత్సరాలు పొడిగించాడు. సో నెవర్ సే ప్రాఫెసీ ఇస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. ఇస్ ఇట్ ఫ్రమ్ గాడ్ ఆర్ నాట్? దట్స్ ఇట్. ఇది జ్ఞానం తెలిసిందా? దోస్ హు అండర్స్టూడ్ దిస్, గాడ్ విల్ షూర్లీ టాక్ టు ఆల్ ఆఫ్ దోస్ హు అండర్స్టూడ్ దిస్. అందుకే విశ్వాసం ద్వారా నడుచుకోవాలి. యూ నీడ్ టు వాక్ బై ఫెయిత్. అంటే ఇప్పుడు మీరు ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ రూబేను యూదా యాత్రలో బ్లెస్ అయినా కానీ తుదకు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే అందరూ గొప్పగా ముగించారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హోల్డ్ ఆన్ టు యువర్ faith. నజరేయుడైన యేసయ్య, ఈ వాక్యము ద్వారా నువ్వు అనేకులను ఆశీర్వదించండి. రూబేన్ ఆశీర్వాదాన్ని చూసాం. సిమియోను, లేవి కూడా తుదకు వాళ్ళ ముగ్గురిని కొంచెము కష్టాల్లో వారు జీవిస్తున్నప్పటికీ కూడా తుదకు వారు ముగ్గురు పేర్లు పరలోకంలో రాయబడి. ఇదిగో ఈ వాక్యం విన్న వారందరినీ నువ్వు ఒక్కరు తప్పిపోకుండా అందరినీ పరలోకం తీసుకెళ్తావు నాయన. అయితే ఆ యాత్రలో రూబేన్లా కాకుండా, సిమియోను లేవిలా కాకుండా యూదాలాగా ఉండేటట్టు కృప దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. లెట్ దెమ్ బి ఎ లీడర్. నీవే ఒక అద్భుతము ద్వారా వారిని దర్శించి ఆ గండము నుంచి బయటికి తీయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.